హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మి ఛానల్. టుడే ఎపిసోడ్ మీకు ఇష్టమైన ఎపిసోడ్స్ని ముందుగానే చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా అమర్ భాగి వాళ్ళైతే మంచు తుఫాను సుడిగుండం నుంచి ఎలాగైనా తప్పించుకుంటారు. ఇద్దరు సేఫ్గా ఉంటారు. ఇంకా అలా ఇద్దరు ఫ్రెష్ అప్ అవుదాం చెప్పేసి రూమ్కి వెళ్తారు. ఇంకా అది అలా ఉండగా యాదమ్మ అమర్ వాళ్ళకి కాల్ చేస్తుంది. సార్, మీరు తొందరగా ఇంటికి రండి సార్ అని చెప్పేసి యాదమ్మ టెన్షన్ పడుతూ భయపడుతూ చెప్తుంది. ఏమైంది యాదమ్మ అని చెప్పేసి అమర్ అడగడంతో, సార్ ఒకసారి ఇంటికి రండి సార్ అని చెప్పడంతో ఇంకా అమర్ వాళ్ళు కాల్ కట్ చేసి చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ బయలుదేరదామని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరతారు. కానీ ఫంక్షన్కి అటెండ్ అవ్వకుండానే అక్కడి నుంచి ఇంటికి వస్తారు. ఇంకా అమర్ భాగి ఇంటికి వస్తారు. చాలా టెన్షన్గా లోపలికి వెళ్ళి అంజు, ఆకాష్ అని చెప్పేసి అందరినీ పిలుస్తూ ఉంటారు. కానీ ఎవరు కానరారు. ఇంకంతలో భాగి యాదమ్మ అని అనడంతో యాదమ్మ ఇంకా భాగి వాళ్ళ దగ్గరికి వస్తుంది. వచ్చారా మేడం, వచ్చారా సార్ అని చెప్పేసి యాదమ్మ అంటుంది. ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, ఇంట్లో ఎవరు కానరాట్లేదేంటి, ఎక్కడికి వెళ్ళిపోయారు అని భాగి చాలా టెన్షన్ పడుతూ అడుగుతుంది. సార్ అది అని యాదమ్మ చాలా తడబడుతూ టెన్షన్ పడుతూ జరిగింది చెప్తుంది. ఆకాష్, అంజు పాప ఇంకా పిల్లలందరూ కలిసి గ్రౌండ్లో ఆడుకుంటున్నారు మేడం. కానీ హఠాత్తుగా ఆకాష్ అక్కడికక్కడే కళ్ళుతిరిగి స్పృహ కోల్పోయాడు అని యాదమ్మ చెప్పగానే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. ఆకాష్కి బ్రీతింగ్ అందకపోవడంతో చాలా డేంజర్ అని తెలుసుకొని రాథోడ్ అలాగే అంజు ఇంకా అందరూ కలిసి ఆకాష్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు. యాదమ్మ మాటలు విన్న భాగి చాలా టెన్షన్ పడుతూ రూమ్కి వెళ్ళి ఆకాష్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని కిందకి వస్తుంది. ఇంకా అమర్, వెళ్దామా భాగి, తొందరగా పద అని చెప్పేసి ఇద్దరు కలిసి చాలా టెన్షన్గా హాస్పిటల్కి వెళ్తారు. ఆకాష్ని అప్పటికి ఐసీలో పెట్టి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇంకా ఆకాష్ని చూసిన భాగి చాలా తల్లడిల్లిపోతుంది. ఏమైందో అని చెప్పేసి ఆకాష్ని చూస్తూ చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది. ఒకవైపు అమర్ కూడా చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి అమర్ భాగి ఆకాష్ని కాపాడుకోగలరా, అసలుకి ఆకాష్కి ఉన్న ప్రాబ్లం ఏమిటి, మరి ఆ వీడియోని ఎపిసోడ్ని చూడాలంటే ముందుగానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫాలో అవ్వండి.